రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపైన అసెంబ్లీ సమావేశాలు పెట్టి సభలో చర్చిద్దాం రమ్మని ఆమె పేర్కొన్నారు. 6 గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వకుండా మోసం చేసిన విధానంపైన చర్చిద్దాం అన్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడడం అలవాటుగా మారిందని కవిత పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. 2016లో పోలవరం బనకచెర్ల అంశమే లేదని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం, మహిళలకు 2500 రూపాయలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కవిత ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి అబిడ్స్ జీపీఓ నుండి పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అబిడ్స్ జీపీఓలో పోస్ట్ కార్డును పోస్టు చేసిన కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది పోస్టు కార్డులను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. కేసీఆర్కు సవాల్ విసరటంపై స్పందించిన కవిత మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదని, పెన్షన్లు మొత్తాన్ని పెంచుతామని చెప్పి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆ హామీని నెరవేర్చలేదని కవిత పేర్కొన్నారు. గోదావరి అంశంపైన అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసరడంపైన స్పందించిన ఆమె అసెంబ్లీలో చర్చ పెడదాం రండి అంటూ పేర్కొన్నారు. రేవంత్ అది మరచి మాట్లాడడం బాధాకరం. కేసీఆర్ దమ్మెంతో కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయి మాట్లాడడం బాధాకరమని కవిత అన్నారు.